ఏఐ సైడ్ చూసాం అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా అల్గరిథమ్స్ నేర్చుకోవాలి, పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. అల్గరిథమ్స్ యూజ్ చేసి లైక్ ప్రిడిక్షన్ మోడల్స్, నెక్స్ట్ ప్రీవియస్ డేటా యూజ్ చేసుకొని ఫ్యూచర్ డేటాని ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు, ఇట్లాగా ఉంటాయి అనమాట. సో ఆ ప్రాజెక్ట్స్ అన్ని బిల్డ్ చేస్తాము. సో దీనికి కూడా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అని, ఏఐ డెవలపర్ అని చెప్పి ఇట్లాగా రోల్స్ ఉంటాయి. సో దాంతో పాటు ఏఐలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డెవలపర్ అని చెప్పి, ఎన్ఎల్పి డెవలపర్ అని చెప్పి ఉంటది. సో దీంట్లో ఏం చేస్తారు, మనం చాట్ బాట్స్ ఏదైతే మనం వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు కార్నర్ లో చాట్ బాట్స్ చూస్తాం. అలెక్సా యూజ్ చేస్తున్నాం, ఓకే గూగుల్ చూస్తున్నాం, అండ్ సిరి యూజ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని బిల్డ్ చేయడానికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారనమాట. సో దీనికి ఎన్ఎల్పి డెవలపర్ అని, మళ్ళీ చాట్ బాట్ డెవలపర్స్ అని చెప్పి, ఏఐ డెవలపర్స్ అని చెప్పి డెసిగ్నేషన్స్ ఉంటాయి. సో ఇది కాకుండా కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అని ఉంటది. సో దాంట్లో వచ్చేసి లైక్ టెన్సర్ ఫ్లో, కెరాస్, డీప్ లెర్నింగ్ ఇవి నేర్చుకుంటాం. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, మీరు రియల్ టైం తీసుకుంటే గనక ట్రాఫిక్ సిగ్నల్స్ లో మీరు సిగ్నల్ జంప్ అయినప్పుడు ఇమీడియట్ గా మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ మొబైల్ కి, అంటే మీ ఏదైతే వెహికల్ యూజ్ చేస్తున్నారో ఆ వెహికల్ నెంబర్ ఏ నెంబర్ కి అయితే రిజిస్టర్ అయి ఉందో, ఏ మొబైల్ నెంబర్ కి కనెక్ట్ అయి ఉందో వాళ్ళకి ఫైన్ మెసేజ్ వెళ్ళిపోయింది. సో అదంతా కూడా కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో చేస్తారనమాట. సో దాని రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి.